గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో వైభవపేతంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి ఉత్సవం. లక్షలాది భక్తులతో నిండిపోయిన ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం. టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విస్తృత సదుపాయాలు. టీటీడీ సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు. (2026) సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. జూన్ 18 నుండి 24వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. అశ్వవాహన సేవలో శ్రీ వేణుగోపాల స్వామి అనుగ్రహం. కార్వేటి నగరం టీటీడీ ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవం. ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలు, సీతారాముల సోయగం. తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో మాసోత్సవాలు. ఆది దంపతుల కళ్యాణ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. విశిష్ట శైవాలయంగా వెనుతికెక్కిన తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో మాస శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో మాస శివరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. ప్రతి నెల మాస శివరాత్రి పర్వదినాన శివపార్వతులకు విశేష ఉత్సవాలను జరుపుతారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆది దంపతుల కళ్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో చక్కటి కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి సర్వశోభితంగా అలంకరించిన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజ, కన్యాదానం తదితర క్రతువులను జరిపి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. చిన్న గ్రామ
వచ్చి బాసికం కట్టింది, నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది, ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఇక అంతకు ముందు శనివారం ఉదయం స్నపన తిరుమంజనం జరిగింది. విశేష సుగంధ పరిమళ ద్రవ్యాల్లో అర్ధనారీశ్వరులైన శివపార్వతులు ఉత్సవ శోభితంగా అనుగ్రహించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యహవాచనం, కలస పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. ఓం శిం శివం శాంతం శివాకారం శివానుగ్రహ కారణం మహాపాపహరం తస్మాత్. అఖిల జగాలను ఏలే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువుదేరిన తిరుమల క్షేత్రం భక్తులతో కలకలలాడింది. వేసవి సెలవులు ముగియడం, వారాంతం కావడంతో లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. వీరికి ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పర్యవేక్షణలో భక్తులకు సమున్నతమైన ఆతిథ్యం, సులభతర దర్శనం కల్పించేందుకు టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. కలియుగ వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం కొండంతా భక్తులతో నిండిపోయింది. తిరుమల గిరులు గోవింద నామస్మరణలతో ప్రతిధ్వనించాయి. వేసవి సెలవులు ముగుస్తుండటం, వారాంతపు రోజులు కావడంతో శనివారం తిరుపతి నుండి తిరుమల వరకు ఎటు చూసినా భక్తజన సందోహమే దర్శనమిచ్చింది. ఏ వైపు చూసినా క్రిక్కిరిసిన భక్తులే. రోడ్డు, కూడళ్లు, అతిథి గృహాలు, ఉచిత యాత్రికుల వసతి సముదాయాలు, బస్టాండ్, ఆలయం వెలుపల వైకుంఠం 1-2 క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, ఔటర్ రింగు రోడ్డులోని క్యూలైన్లు లక్షలాదిగా విచ్చేసిన భక్తులతో నిండిపోయాయి. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిల పర్యవేక్షణలో వివిధ విభాగాల అధికారులు అకుంఠిత దీక్షా దక్షతలు, శ్రీవారి సేవకుల అమూల్యమైన సేవలు, బ్రహ్మోత్సవాలను, ప్రధాన ఘట్టమైన గరుడ సేవను తలపించేలా తిరుమల క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు టీటీడీ సమున్నతమైన ఆతిథ్యంతో దర్శనం కల్పిస్తోంది. టీటీడీ నిఘా భద్రతా విభాగం, పోలీసు విభాగం చక్కటి సమన్వయ సహకారాలతో విశేషంగా తరలివచ్చిన భక్తుల మధ్య తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా సంయమనంతో విడతల వారీగా సర్వదర్శనం క్యూలైన్లలోకి అనుమతించారు. ఆలయం వెలుపల క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు క్యూలైన్లు, ఇతర ముఖ్యమైన కూడళ్లలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ద్వారా వివిధ ప్రాంతాల్లో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది భక్తులకు అవసరమైన ఔషధాలను పంపిణీ చేస్తున్నారు. భక్తుల అవసరార్థం ఔటర్ రింగ్ రోడ్డు క్యూలైన్ వద్ద అదనపు మరుగుదొడ్లు, పాదరక్షల కేంద్రంను టీటీడీ ఏర్పాటు చేసింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అదేవిధంగా తిరుపతిలోని అలిపిరి ప్రాంతం శనివారం భక్తులతో నిండిపోయింది. అలిపిరి సోపాన మార్గం గుండా వెళ్లే భక్తులతో పాటు వాహనాల్లో తిరుమలకు వెళ్లే భక్తుల వాహనాలతో సప్తగిరి టోల్గేట్ నిండిపోయింది. కాలినడకన వెళ్లే భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ అలిపిరి పాదాల మండపంలో పాదాలకు పూజలు చేసి తిరుమలకు పయనమయ్యారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ టీటీడీ సౌకర్యాల పట్ల ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. నా పేరు అంజలి అండి. మేము విజయవాడ నుంచి వచ్చాము. సర్వదర్శనానికి క్యూ లైన్లో వెళ్తున్నాము. మాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. నిజామాబాద్ నుండి వచ్చాను ఫ్యామిలీతో. సర్వదర్శనం క్యూ లైన్లో వచ్చాను. బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్ అన్నీ, కానీ వెయిటింగే చాలా ఎక్కువసేపు అవుతుంది. మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అయ్యాము, ఇంకా ఇప్పటికి ఇక్కడికి వచ్చాము. క్యూ లైన్లో టిఫిన్స్, ఉప్మా అవన్నీ ఇచ్చారు, మజ్జిగ కూడా ఇచ్చారు. నమస్కారం. త్రిపురాంతక మండలం, ప్రకాశం జిల్లా, గణపవరం గ్రామం. మేము ఇక్కడికి నిన్న వచ్చాము ఉచిత దర్శనానికి. మాకు 15 గంటలు పట్టింది ఉచిత దర్శనం. టీడీపీ దేవస్థానం తరపున మాకు అన్ని సౌకర్యాలు ఇబ్బంది లేకుండా కల్పించారు. అన్నప్రసాదాలు కానీ, వాటర్ కానీ, ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా మాకు శుభ్రంగా దర్శనం చేసుకుని తొందరగా బయటకు వచ్చాం. మాది విశాఖపట్నం, పెందుర్తి మండలం. జి కనకమహాలక్ష్మి నా పేరు. చాలా బాగా దర్శనం కూడా బాగా అయింది. 10 గంటలు పట్టింది. అన్ని సౌకర్యాలు చాలా 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 బాగా చేశారు. నా పేరు శ్రీనిజ. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. ఇవాళ దర్శనానికి వెళ్ళాం. చాలా ఫాస్ట్గా అయింది. 1 గంట లోపులోనే అయిపోయింది. అక్కడ ఏర్పాట్లు అవన్నీ చాలా బాగా చేశారు. ఆ సేవలు వాళ్ళు అన్నీ, మధ్య మధ్యలో పిల్లల గురించి పాలు, టీ, ప్రసాదం అవి కూడా పెడుతున్నారు. అంతా మెయింటెనెన్స్ అది చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా పేరు శివ. నేను వచ్చింది వేములవాడ, తెలంగాణ. నేను ఎస్ఎస్సి టోకెన్ ద్వారా దర్శనం చేసుకునే వచ్చాను. నాకైతే దర్శనం 12 నుంచి 15 గంటలు పడుతుందని చెప్పారు, కానీ చూస్తే నాకైతే 7 గంటలు పట్టింది. నా ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ నడిపించారు. తర్వాత కంపార్ట్మెంట్కి వెళ్ళాము. వెళ్ళాక మాకైతే ఫస్ట్ వాటర్ ప్రొవైడ్ చేశారు. తర్వాత నార్మల్ టీ, స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. తర్వాత మాకైతే ఫుడ్ వచ్చింది, సాంబార్ రైస్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. అప్పటి నుంచి ఏం తోపులాట లేకుండా, ఏం కొట్లాట లేకుండా సాఫీగా మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా చాలా బాగా జరిగింది దర్శనం. అయితే ఏ ఇబ్బంది లేదు, ఏం లేదు. 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను జూన్ 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు.
భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టిక్కెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టిక్కెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టిక్కెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanam.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అశ్వవాహన సేవలో మువ్వగోపాలుడు ముగ్ధ మనోహరంగా అభయ ప్రదానం చేశారు. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం సాయంత్రం ఓంజల్ సేవ, అశ్వవాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ రోజైన శనివారం సాయంత్రం శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఓంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అర్చకులు స్వామివారిని సుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అశ్వవాహన సేవ జరిగింది. శ్రీ వేణుగోపాల స్వామి వారి ఉత్సవమూర్తిని అర్చకులు బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేశారు. పూజలు నిర్వహించి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో స్వామివారి అశ్వవాహన సేవ కమనీయంగా జరిగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. అధిక జ్యేష్ఠమాసం శనివారాన జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ఓంజల్ సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లని సాయంత్రం శుభవేళ
పండితుల వేద పారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఓంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. జలధి బంధించిన సౌమిత్రి రామ. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో చిన్న నంది వాహన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అధిక జ్యేష్ఠమాసం త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి అమ్మవారిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి చిన్న వెండి నంది వాహనంపై వేంచేపు చేశారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద శివపార్వతులకు ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు అందజేశారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల చిన్న వెండి నంది వాహన సేవ విశేషంగా సాగింది. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. తిరుమల తిరుపతి దేవస్థానంకు ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ కంపెనీ 31,72,532 రూపాయల విలువైన ట్రక్కును విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ జీఎం లక్ష్మీ ప్రసన్న, తిరుమల డిఐ కృష్ణయ్యలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహానందీశ్వరుడు అభిషేక ద్రవ్యాల్లో మనోహరంగా అభయప్రదానం చేశారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న నంద్యాల జిల్లా మహానందిలో నందీశ్వరుడికి ఘనంగా అభిషేకం జరిగింది. త్రయోదశి సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, ద్రవ్య పూజ, పీఠార్చన, అధాంగ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తుండగా పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో మహానందీశ్వరుడికి అభిషేకాన్ని వేడుకగా పూర్తి చేశారు. తరువాత నూతన వస్త్రం, పుష్పమాలలతో నందీశ్వరుడికి అభిషేకాలు జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సుగంధ ద్రవ్యాల్లో విశేషంగా దర్శనమిచ్చారు. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో కృత్తికా నక్షత్ర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మూలమూర్తులకు అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణశోభిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తరాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా వెలసిల్లుతున్న కాణిపాకంలో కొలువైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో నందీశ్వర స్వామివారికి ప్రదోషకాల అభిషేకాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పంచదార, పసుపు, చందనం తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పుష్పమాలలతో నందీశ్వర స్వామి వారికి అలంకరణలు జరిపి నైవేద్యం నీరాజనం సమర్పించారు. భద్రాచలం తాతగుడి సెంటర్లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకు పూజలను భక్తరస భరితంగా నిర్వహించారు. అధిక జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు రామ భక్త హనుమాన్కు ప్రాతకాల ఆరాధనలు జరిపారు. ఆపై వెండి కవచ ధారణ జరిపి శ్రీ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన ఆకు పూజలను నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरुध्वजा विराजै कान्थे मूञ्ज जनेऊ छाजै.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారం రామకోటి సమీపంలోని శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిగింది. అధిక జ్యేష్ఠమాసం త్రయోదశి శనివారాన్ని పురస్కరించుకుని ఆలయం భక్తులతో కలకలలాడింది. అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. మరికొందరు శనిదోష పరిహారార్థం నవగ్రహ మండపంలో శని భగవానుడికి తైలాభిషేకం జరుపుకున్నారు. ఆపై నవగ్రహ మండపానికి ప్రదక్షిణలు చేశారు. ఖమ్మం జిల్లా మదిర పట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకాలు ఘనంగా జరిగాయి. త్రయోదశి సందర్భంగా అర్చకులు ముందుగా మృత్యుంజయ స్వామికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై గర్భాలయం ముందున్న నందీశ్వరుడికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం జరిపి హారతులు అందజేశారు. పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. దైవనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హైదరాబాద్ ముషీరాబాద్లోని విశిష్ట శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆధ్యాత్మిక నిర్వాహకులు ఒక్కో రోజు ఒక్కో దేవాలయంలో ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం విశేషం. ఈ సందర్భంగా చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో దాదాపు 600 మంది మహిళలు ఏకరూప వస్త్ర ధారణతో శ్రీ లలిత సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చక్రాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆండాల అమ్మవారి పల్లకీ ఉత్సవం జరిగింది. జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆండాల అమ్మవారిని సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.